నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ఉన్న కూరగాయల్ని హార్వెస్ట్ చేసుకుందాం. వీడియో పోస్ట్ చేసి 1 వీక్ పైనే అయిపోతుందండి. అంటే మధ్యలో కూరగాయలు కోసాం కానీ వీడియోస్ కూడా తీసాము, కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదనమాట. కంటిన్యూస్గా ఇక్కడ నుంచి ఒక 3-4 హార్వెస్ట్ వీడియోసే ఉంటాయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సమ్మర్లో కూడా మనం చాలా రకాల వెరైటీ కూరగాయలను అయితే హార్వెస్ట్ చేసుకోబోతున్నామండి. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే బీరకాయలు కోద్దాం. అందరికీ తెలుసు కదా, అన్ని సీజన్స్లో కూడా బీరకాయల్ని మనం చాలా బాగా పండించుకోవచ్చు అనమాట. సంవత్సరం అంతా కూడా కాపు తీసుకోవచ్చు. అయితే బీరపాదులు ఏంటంటే మనం బ్యాచ్ల వారీగా పెట్టుకుంటే కంటిన్యూస్గా మన గార్డెన్లో కోసిన ప్రతిసారి కూడా మనకి బీరకాయలు అనేవి హార్వెస్ట్లో ఉంటాయన్నమాట. అంటే ఒకసారి మనం పాదు పెట్టేసిన తర్వాత అది పూత పింద స్టార్ట్ అవుతుంది అనే టైంకి వేరే కంటైనర్లో మళ్ళీ మనం ఇంకొక బీరపాదు అనేది పెట్టేసుకుంటే ఫస్ట్ పెట్టిన బీరపాదు కాపు అయిపోతుంది అనేసరికి సెకండ్ టైం పెట్టిన పాదు అనేది కాపుకి వస్తుంది అనమాట. అలా బ్యాచ్లుగా మనం ఒక 3-4 బ్యాచ్ల కింద కంటిన్యూస్గా మనం మెయింటైన్ చేయగలిగితే బీరకాయలు ఎప్పుడు కూడా దొరుకుతాయి అన్నమాట. కొంచెం సమ్మర్ కాబట్టి కాయలు అనేవి కొంచెం చిన్న సైజులోనే వస్తున్నాయండి. చాలా కంటైనర్స్లో నేను మల్చింగ్ చేశాను అనమాట. అంటే సమ్మర్లో ఎండ వేడి అనేది కొంచెం తక్కువగా ఉండటం కోసం, మట్టిలో తేమ అనేది నిలుపుకోవటం కోసం కొబ్బరి పొట్టు, అలాగే కొబ్బరి పీచు, గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన ఎండాకులు, ఇలాంటి వాటిని పైన ఒక లేయర్ కింద కవర్ చేశాను అనమాట. కంటైనర్స్ పైన వేశాను. దీనివల్ల మనకి కలుపు రాదు. అలాగే వాటర్ పోసినప్పుడు బాగా మట్టి ఈ ఎండకి డ్రై అవ్వకుండా కొంచెం తేమ అనేది నిలుపుకుని ఈవినింగ్ వరకు కూడా మొక్కలు వాటపడిపోకుండా ఉండటం కోసం ఈ మల్చింగ్ అనేది చాలా అవసరం అండి. ఇంకా కొన్ని కంటైనర్స్లో నేను చేయాలి. బీరకాయలు చూసారా ఎలా వస్తున్నాయో, చాలా బాగా కాస్తున్నాయండి బీరకాయలు అయితే. అన్నీ కూడా ధర్మకోల్ బాక్సుల్లో వేసిన పాదులే అనమాట. ఇలా తీగ జాతికి సంబంధించిన పాదులు పెట్టుకునేటప్పుడు మనం పెద్ద కంటైనర్లో మనం విత్తనాలు పెట్టుకున్నట్టయితే చక్కగా కాపు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. అంటే వెడల్పు పొడవు కూడా కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా 100 రూపీస్ బ్లాక్ టబ్స్ కానీ, ధర్మకోల్ బాక్సులు కానీ, లేదా గ్రో బ్యాగ్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ సైజు 12x12 ఆ సైజులో ఉండేటట్టుగా మనం చూసుకుంటే సరిపోతుంది. చూసారా ఆకుల మధ్యలో ఇవి లేతగానే ఉన్నాయి. నెక్స్ట్ హార్వెస్ట్లోకి వద్దాం. ఈ టొమాటో మొక్కలు ఇవన్నీ కూడా అయిపోయినాయండి, తీసేసాము చాలా వరకు. నెక్స్ట్ నేతి బీరకాయలు కోద్దాం. నేతి బీరకాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయండి. పాదు కూడా ఎక్కువ దూరం పాకిందనమాట. మంచి సైజులో వచ్చాయి చూసారా. బరువుగా ఉన్నాయండి కాయలు. ఇంకక్కడక్కడ పిందెలు కూడా ఆకుల మధ్యలో ఇరుక్కుపోయినా కూడా కొంచెం మనం వాటర్ పోయటానికి వెళ్ళినప్పుడు కొంచెం చెక్ చేసుకుంటూ కిందకి వేలాడి తీసుకుంటే అవి చక్కగా స్ట్రైట్గా పెరుగుతాయి, లేదంటే వంకర టెంకర వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ నేతి బీరలోనే 2 రకాల వెరైటీ ఉన్నాయండి. ఒకటేమో లైట్ కలర్లో ఉన్నాయి చూసారు మీరు, ఇంకొన్నేమో గ్రీన్ కలర్లో పొడవు సైజులో ఉన్నాయన్నమాట. అన్నీ లేతకాయలేనండి. ఎక్కువ మొత్తంలో పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. కూర కూడా వండుకుంటారంట లేతగా ఉన్నప్పుడు, బట్ ఎక్కువగా పచ్చడికే యూస్ చేస్తానండి నేనైతే. ఇంక ఇవి ఎక్కువగా ఉన్న కాయలన్నీ తెలిసిన వాళ్ళకి ఇస్తూ ఉంటాము.
ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ కాకరకాయలు కోద్దాం. కాకరపాదు మనం గార్డెన్లో ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు కాపు తీసుకోవచ్చు అనమాట. దగ్గరగా ఒక 5-6 నెలల పైనే మనకి బాగా కాస్తాయండి కాకరకాయలు అనేవి. సమ్మర్ కాబట్టి కొంచెం అంటే ఎక్కువ రోజులు అయిపోయిన పాదు పెట్టి ఎక్కువ రోజులు అయిందనుకోండి, ఆ పాదుకు వచ్చే కాయలు కొంచెం చిన్న సైజులోనే ఉంటాయి. అందులోనూ సమ్మర్ కదా, అందుకని అదే ఫ్రెష్గా పెట్టిన పాదు అయితే మంచిగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ వచ్చే కాయలన్నీ చాలా హెల్తీగా పెద్ద సైజులో వస్తాయి. ఇలా అక్కడక్కడ తప్పుకుపోయి పండిపోయిన కాయల్ని మనం విత్తనాల కోసం వాడుకోవచ్చు అనమాట. వాటిలోని గింజలను కలెక్ట్ చేసి కొంచెం నీడలో ఆరబెట్టుకుని మనం నెక్స్ట్ సీజన్కి విత్తనాల కింద వాడుకోవచ్చు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా కోద్దామండి. యూరియా సంచితో గ్రో బ్యాగ్ కుట్టి వాటిలో వేసాను. చాలా బాగా కాస్తాయండి తెల్లకాయలు. ఇంకా పూత వస్తుందండి చక్కగా. నెక్స్ట్ బెండకాయలు కోద్దాం. బెండకాయలు మనకి రోజు విడిచి రోజు కాపుకు వచ్చేస్తాయి అన్నమాట. ఇవి కూడా అంతే, గ్రో బ్యాగ్స్లోనే వేసాను. కొన్నేమో వాటర్ క్యాన్లో వేసాను అనమాట. ప్రూనింగ్ చేసి కూడా మనం బెండ మొక్కల్ని పెంచుకోవచ్చండి. అంటే పైన వచ్చే చివర ఆ టిప్ని కట్ చేసినట్లయితే పక్క నుంచి కొత్త కొమ్మలు అనేవి వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది. ఎక్కువ కొమ్మలు రావటం వల్ల మనకి కాయలు కూడా ఎక్కువగా వస్తాయి అన్నమాట. బట్ నేను ఒక్కొక్క వాటర్ క్యాన్లో 3 నుంచి 4 బెండ మొక్కల వరకు కూడా పెట్టాను. అందుకని ప్రూనింగ్ చేయలేదండి. 3 మొక్కల వరకు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. బెండ మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట. సరిపోద్దండి బలం. ఎర్రబెండకాయలు కూడా బాగానే వస్తున్నాయండి కొద్దిగా. అంటే ఎక్కువ మొక్కలు పెట్టలేదు ఎర్రబెండ. ఇంకా కింద కూడా వాటర్ క్యాన్లో వేస్తామండి బెండకాయలు, బెండ మొక్కలు. అక్కడ కూడా దొరుకుతాయి మనకి కొన్ని కాయలు. అలాగే వంకాయలు కోద్దాం. కాపు తగ్గిందనే చెప్పొచ్చండి వంకాయలది. ఇప్పుడు పండు ఆకు కనపడుతుంది కదా, ఈ ఆకులన్నీ కూడా రాలిపోయి మళ్ళీ కొత్త చిగురులు అనేవి వస్తాయన్నమాట. అప్పుడు చెట్టు అంతా కూడా మళ్ళీ కొత్తగా పూత పింద అనేది వస్తుంది. కొంచెం ఒక వారం రోజుల పాటు అలా వంగ మొక్కలు బ్రేక్ వస్తాయండి. చెట్టు అంతా కూడా బాగా పూత పింద బాగా దిగింది కదా ఫస్ట్, అంటే ఒక కాపు అయిపోయింది అనమాట. ఇంకా సెకండ్ కాపుకి మనకి పూత పింద అనేది వస్తుంది ఒక వారంలో. మనం ఎరువులు అవి వేసి చక్కగా మల్చింగ్ కూడా చేసుకున్నాం కదా. అక్కడక్కడ చెడు చిక్కుడుకాయలు కూడా దొరుకుతున్నాయండి. బట్ శీతాకాలంలో ఉన్నంత కాపు అయితే ఉండదు. ఈ వేడికి మనకి పూత అనేది ఎక్కువగా నిలబడదండి. తక్కువ మొత్తంలోనే వస్తాయి కాసిన. నెక్స్ట్ దోసకాయలు కూడా చక్కగా పాగుతుందండి. దోసపాదు కాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. బాగా పండిన తర్వాత కోద్దాం.
కూరకు సరిపడా దొరికాయండి వంకాయలు అయితే. నెక్స్ట్ గోరుచిక్కుడుకాయలు కోద్దాం. సమ్మర్లో చాలా బాగా కాస్తాయండి గోరుచిక్కుడుకాయలు. అంటే తక్కువ నీటితో కూడా ఈ మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. గుత్తులు గుత్తులుగా కాపు అనేది వస్తుంది. బట్ కర్రది సపోర్ట్ చేసి కట్టుకోవాలండి. చాలా సెన్సిటివ్గా ఉంటాయి మొక్కలు. కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టుగా మొక్క అలా పట్టుకుని మనం ఈ కాయలు అనేవి కొయ్యాలి. లేదంటే ఆ కాయ తీసేటప్పుడే ఆ మొక్క కూడా ఊడొచ్చేస్తుంది అనమాట. అంత సెన్సిటివ్గా ఉంటుందండి. ఇవి కొయ్యటానికి కూడా కొంచెం టైం పడుతుందండి. బీరకాయలు వంకాయలు లాగా ఫాస్ట్గా అవ్వదు. చక్కగా లేతగా ఉన్నప్పుడే కోసి వండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి కూడా అంతే, కొద్దిగా కూరకు సరిపడా దొరికేటట్టున్నాయి. చూద్దాం. వాటర్ క్యాన్లోనే వేసాను ఇవన్నీ కూడా. ఒక్కొక్క వాటర్ క్యాన్లో మనం 4 మొక్కల వరకు కూడా పెట్టుకోవచ్చు. కర్రది సపోర్ట్ చేసి కట్టుకుంటే దగ్గరగా ఒక 10 అడుగుల వరకు కూడా ఈ మొక్కలు పెరుగుతాయండి. కాకపోతే ప్రూనింగ్ చేయకూడదు అనమాట. ప్రూనింగ్ చేస్తే ఇంకా మొక్క చనిపోద్దండి. ఎందుకంటే కింద నుంచి కూడా పైకంట కాపు అనేది వెళ్తుంది. ఇంకా పైన కాపు వచ్చేసరికి కింద అంటే ప్రూనింగ్ చేస్తే మళ్ళీ సైడ్ అంట కొత్త కొమ్మలు అవి రావటం అనేది జరగదు అనమాట. పూత కూడా చూసారా ఎంత బాగుందో. ఇంకా సమ్మర్ అయ్యేంత వరకు కూడా ఇంకా గోరుచిక్కుడుకాయలు మనకు వస్తూనే ఉంటాయి. చాలా లో మెయింటెనెన్స్ మొక్కలండి ఇవి. ఎక్కువగా పెస్ట్లు కూడా రావు. చూసారా పూత ఎంత బాగా వచ్చిందో. ఎగ్షెల్స్ని బ్రేక్ చేసి అంటే మిక్సీలో వేసి పౌడర్ లాగా కూడా వేసుకోవచ్చండి మొక్కలన్నింటికి కూడా. అంటే ఆమ్లెట్ వేసినప్పుడు లేదంటే ఎగ్స్ ఉడకబెట్టినప్పుడు వచ్చిన పెంకుల్ని బయట వేస్ట్గా పడేయకుండా చక్కగా మనం పోనీ చేతైనా సరే చిన్న చిన్నగా బ్రేక్ చేసేసుకుని ప్రతి కుండీలో కూడా కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు. అన్ని మొక్కలకి కూడా, పూల మొక్కలకి, ఇలా వెజిటబుల్ ప్లాంట్స్కి అన్నింటికి కూడా మొక్కలకు కావాల్సిన కాల్షియం అనేది అందుద్దండి. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. టెర్రస్ పైన కూరగాయలు కోయటం అయితే అయిపోయిందండి. ఇంకా కిందకి వెళ్దాము. బెండ మొక్కలు కింద కూడా వేసాను వాటర్ క్యాన్లు అని చెప్పాను కదా. చక్కగా మంచి సైజులో వచ్చాయండి. రోజు విడిచి రోజు కూడా మనం బెండకాయలను కోసేయాలి. అలాగే ఉంచేస్తే ముదిరిపోతాయి, మనకి కాపు కూడా తగ్గిపోద్ది అనమాట. అందుకని మనం వండుకున్నా వండుకోకపోయినా కంపల్సరిగా రోజు విడిచి రోజు బెండకాయలను కోసేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 సార్లు కోసినవి కలిపి వండుతున్నానండి ప్రస్తుతానికి. పులుసు కూరల వరకు అయితే సరిపోతాయి. ఎప్పుడు అంటే ఏ రోజు కోసిన కాయలు ఆ రోజుకి. ఎర్రబెండకాయలు కూడా ఉన్నాయి. ఇది లాస్ట్ సీజన్లో వేసిన పచ్చిమిర్చి మొక్క అండి. ఇంకక్కడక్కడ 1-2 కాయలు వస్తున్నాయి.
నెక్స్ట్ కాకరకాయలు కూడా ఉన్నాయండి. కింద నేల మీద పెట్టాం కదా, ఈ ప్లేస్లో ఎన్ని పాదులు ఎక్కాయంటే ఇంతకు ముందు పెట్టిన చుక్కుడు పాదు ఉందంటే అది తీసేయాలి. అలాగే బేరపాదు ఎక్కింది, వీటితో పాటు గుమ్మడి పాదు కూడా ఎక్కిందండి. అది పడి మొలిచిన మొక్క అనమాట గుమ్మడి పాదు. సొరపాదు కూడా ఇదే ప్లేస్లో ఉంది. ఇది లేతగానే ఉందండి, మళ్ళీ హార్వెస్ట్కి దీన్ని కోద్దాం. పాదు పెట్టి చాలా రోజులు అవుతుందండి, అందులోనూ సమ్మర్ మూలాన మనకి కాకరకాయలు చిన్న సైజులో వస్తున్నాయి. మునగ చెట్టు ఉంటే దానికి కూడా ఎక్కి పాకేస్తుందండి కాకరపాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా కాకరపాదు పడి మొలిచింది, అలాగే దొండపాదు కూడా, అంటే దొండకాయలు కూడా ఉన్నాయి, కోద్దాం 2. కాకరపాదు కూడా బాగా పాకిందండి, దొండపాదు మీదే వచ్చేసింది. ఇది కూడా అంటే పెట్టలేదు, దాని అంతటి కదా పడి మొలిచిందండి. కాకరపాదు పూత పింద బాగా ఉందండి. నెక్స్ట్ హార్వెస్ట్కి మనకి కాకరకాయలు కూడా వస్తాయి. దొండపాదు మనం ఒకసారి పెట్టుకుంటే కొన్ని సంవత్సరాల పాటు కాపు తీసుకోవచ్చు అనమాట. అప్పుడప్పుడు మనం 6 మంత్స్కి ఒకసారి అయినా ప్రూనింగ్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కూరకు సరిపడా దొండకాయలు అయితే ఈరోజు వచ్చాయండి. కూరగాయలు కోయటం అయితే అయిపోయిందండి. చూసారా టేబుల్ నిండా కూడా ఎంత ఫ్రెష్గా చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంత సమ్మర్లో కూడా మనం చిన్న చిన్న కంటైనర్స్లో హెల్దీగా ఆర్గానిక్గా మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలని మనమే గ్రో చేసుకున్నాము. చిన్న ప్లేస్ ఉన్న మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి. గార్డెనింగ్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ని నాతో పాటు మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.